ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఇక ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అత్యవసరమైనవిగా పరిగణించాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా జెడ్పీపీఎఫ్ లోన్స్ జూలై వరకు ఆమోదం పొందినవి జమ అయ్యాయి. ఆగస్టు నుంచి అన్ని సిఎఫ్ఎంఎస్కి వెళ్ళాయి. నిధులు అందుబాటులో ఉన్నప్పుడు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు అవి జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మార్చి నెలాఖరుకి మరికొన్ని జెడ్పీపీఎఫ్ లోన్స్ బ్యాంకు వ్యక్తిగత ఖాతాలకు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక పదవి విరమణ ప్రయోజనాల గురించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను నిధి పోర్టల్‌లో అమలు చేసింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు, పెన్షన్ తదితరాలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు నుండి చెల్లింపు వరకు నిర్వహించబడతాయి. ఇక ఆర్‌బీపీఎస్ దరఖాస్తు ప్రక్రియకు అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఏంటంటే హెచ్ఆర్‌ఎంఎస్, సీఎఫ్ఎంఎస్ డేటా ప్రకారం సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నవీకరణ, డీసీఆర్‌సీ కమ్యుటేషన్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, ఈఈఎల్, డెత్ రిలీఫ్, లైఫ్ టైమ్ అరియర్స్ కోసం నామినేషన్, అలాగే కుటుంబ సభ్యుల డిక్లరేషన్, బయోమెట్రిక్ ధృవీకరణతో తప్పనిసరి, అలాగే హోమ్ టౌన్ డిక్లరేషన్, సమయానుసారంగా సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, అలాగే జిఐఎస్ ఎంట్రీ సర్టిఫికెట్, లీవ్ ఎంట్రీస్ తాజా వివరాలు కూడా, అలాగే మరికొన్ని ఇతర నమోదాలు అవసరమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేయించాలి. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. అవి ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్, సిఎఫ్ఎంఎస్‌లో ఉన్న డేటాను సర్వీస్ రిజిస్టర్‌తో సరిపోల్చి తేడాలు లేకుండా సరిచేయాలి. అలాగే రాబోయే 2 సంవత్సరాల్లో పదవి విరమణ పొందే ఉద్యోగుల ఎస్ఆర్‌లను నిధి పోర్టల్ ద్వారా పెన్షన్ అథరైజింగ్ అథారిటీ పీపీఏకి పీఆర్ఎస్‌వి సర్వీస్ వెరిఫికేషన్ కోసం పంపాలి. అలాగే సంబంధిత డీడీఓలు, అధికారులు ఉద్యోగుల వివరాలు సేకరించి అవసరమైన సవరణలు తక్షణమే చేయాలి. ఈ ఉత్తర్వులను అత్యవసరంగా పరిగణించాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలిపారు. సో, ఈ విధంగా అయితే ఈ ప్రయోజనాలన్నీ ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారానే ఆలస్యం కాకుండా జరుగుతాయని చెప్పవచ్చు.